నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ సార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరుగుతున్న ఈ ఎస్సీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఆయన కూడా కీలక ప్రెస్ మీట్ ద్వారా ఒక కీలక అంశాలు కూడా చెప్పడం జరిగింది ఆయన. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం దాదాపు ఇది మూడోసారి అనుకుంటా ఎస్సీ రిజర్వేషన్ గురించి మనం మాట్లాడడం. Yes. ఏం సార్ అంటే బీఆర్కే భవన్కి వెళ్ళారు. అక్కడి నుంచి అంటే ఒక సబ్జెక్ట్ మారిపోయింది. అంటే గాలి వినోద్ గారిని చూసే విధానం మారింది. అంటే మాలలు కావచ్చు, ఇటు మాదిగలు కావచ్చు. ఎందుకనేది కూడా మీకు అర్థమవుతా ఉంది. కొంతమంది ఏమంటున్నారంటే మా నినాదాలను వ్యతిరేకిస్తున్నారు ఆయన. ఎవరు మమ్మల్ని అంటున్నారు? తప్పుడు మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు. ఉమ్. అంటే మీరు ఎటువైపు ఉన్నారు? అంటే ఇప్పుడు రిజర్వేషన్ మీకు అనుకూలంగా ఉన్నారా, లేకపోతే దీన్ని వ్యతిరేకిస్తారు? 100% రిజర్వేషన్ కి అనుకూలంగా నేను. మరి ఎందుకు బీఆర్కే భవన్కి వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు మళ్ళీ? అంటే ఎట్లా చేయాలో చెప్పిన నేను ఆయనకు ఏకసభ్య కమిషన్ సలహాలు తీసుకుంటుంది కదా, ప్రజల నుండి తీసుకుంటుంది, మేధావుల నుండి తీసుకుంటుంది. మేధావిగా పోయి ఇచ్చిన నా సలహా ఎట్లా చేయాలో. ఇప్పుడు నేను మాలలకు వ్యతిరేకం కాదు, మాదిగలకు వ్యతిరేకం కాదు, అట్లాంటి 57 కులాలకు కూడా వ్యతిరేకం కాదు. అందరూ అంటరాని వాళ్ళుగా ఒక్కటే, అవును, వేరు వేరు కాదు. కులాలు వేరు కావచ్చు కానీ బట్ అంటరాని వాళ్ళుగా ఒక్కటే. దానివల్ల నేనేమంటున్నా అంటే వీళ్ళు తిట్టుకోవద్దు అంటున్నా. ఇప్పుడు మాలలు తిట్టుకొని ఇంతకాలం 30 ఏళ్ళ నుంచి మాలలు తిడుతున్నారు మందకృష్ణ గారు. మాదిగల్ని ఇప్పుడు డక్కలు కూడా తిడుతున్నారు. మాదిగల ఉపకులాలు కూడా తిడుతున్నాయి. 18 ఉపకులాలు ఉన్నాయి మాదిగల. వాళ్ళు కూడా అంటారు మా అన్ని కూడా అవకాశాలని మాదిగలు కొట్టేసి అంటున్నారు. ఇప్పుడు మాదిగలోపు మాలలు కొట్టేసి అంటున్నారు. మాదిగలనోము డక్కలోళ్ళు ఇతర కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టేసినట్టు మాదిగ ఉపకులాలు. మరి ఇవాళ మాలలు మనవాదులు అయితే మాదిగలు కూడా మనవాదులు అన్నట్టే కదా. వాళ్ళు దొబ్బి తిన్నారు కాబట్టి మనవాదులని మందకృష్ణ అంటుంటాయి కదా. అవును, కరెక్టే. వీళ్ళు డక్కలోళ్ళు ఏమంటారు, ఉపకులాలు ఏమంటున్నాయి, మీరు తిన్నారు, మీరు మాది దొబ్బి తిన్నారన్నప్పుడు వీళ్ళు మాదిగలు కూడా మనవాళ్ళు అవుతారు కదా. అవును, అటువంటిప్పుడు నేనేమంటానంటే ఇద్దరు మనవాదులు కాదంటున్నా. ఇటు మాలలు మనవాదులు కాదు, ఇటు మాదిగలు మనవాదులు కాదు, ఎవరు కాదు. అసలు వీళ్ళు ఎవరు దొబ్బి తినాలి కానీ కాదు. ఎవరన్నా దొబ్బి తింటే ఆంధ్ర మాదిగలు, ఆంధ్ర మాలలు, ఆంధ్ర ఉప్పు కులాలని మా తెలంగాణలో దొబ్బి తిన్నారు. మా వాళ్ళు ఎవరు తెలంగాణలో పాపం ఎవరికి వాళ్ళు దొబ్బి తినేది ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే మాకు ఎడ్యుకేషన్ ఆంధ్ర మాదిగల కంటే, ఆంధ్ర మాలల కంటే, ఆంధ్ర ఉప్పు కులాల కంటే ఒక 100 ఏళ్ల తర్వాత మాకు ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది. రైట్. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మెడ్రాస్ ప్రెసిడెన్సీలోనే ఉంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి మెడ్రాస్ లో చదువుకున్నారు. చంద్రబాబు నాయుడు కానీ మిగతా వాళ్ళంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళంతా. ఆంధ్ర యూనివర్సిటీ కంటే ముందు మద్రాస్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, అంటే చంద్రబాబు వాళ్ళ తాతలు ఇట్లా వాళ్ళంతా. అవును, అప్పుడు మద్రాస్ రాష్ట్రంలో ఉన్నాం కదా మనం. అవును. సో కాబట్టి అక్కడే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉంది. సో అట్లాంటి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కాస్త ఆంధ్ర యూనివర్సిటీ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉంది ఆంధ్ర ప్రాంతం కాబట్టి అక్కడ దళితులందరికీ కూడా ఫస్ట్ మాకంటే 100 ఏళ్ల ముందు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది. రైట్. కాబట్టి వాళ్ళు మాకంటే ముందు అడ్వాన్స్ అయిన వాళ్ళు, మాలలైనా సరే మాదిగలైనా సరే. కాకపోతే మాదిగలు ఎక్కువ అడ్వాన్స్ అయినరు, అక్కడ మాలలు కొంచెం తక్కువ అయినరు. కాబట్టి మాల మాదిగల మధ్య కొట్లాట అక్కడిది. అది ఈదుమూడి ప్రాబ్లం, మా ప్రాబ్లం కాదు. తెలంగాణలో వచ్చి పుట్టింది కాదు ఇది సమస్య, ఆంధ్రాలో పుట్టిన సమస్య. మా మీద బలవంతంగా రుద్దిరాదు. ఇప్పుడు కాదు, ఎప్పుడో రుద్దిన దాన్ని. నేనేమంటానంటే మా మాలలు నుండి ఐఏఎస్లు లేరు, మాదిగల నుండి ఐఏఎస్లు లేరు, ఇక్కడ ఉపకులాల నుండి అసలే లేరు. ఇక్కడ ఇప్పటికీ కూడా 10 ఏళ్ల తర్వాత తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అయింది. అయిపోయినాక కూడా నువ్వు డైరెక్ట్ ఐఏఎస్ అయిన మాల కానీ మాది కానీ నాకు ఒక్కసారి చూపెట్టు, ఐపీఎస్ అయిన వాళ్ళని చూపెట్టు, ఒక్క సింగిల్. ఎందుకు లేరు? అదే ఇప్పుడు ఇక్కడ దానకిషోరు ఆంధ్రమాల, రాహుల్ బొజ్జ ఆంధ్రమాల. ఇప్పుడు క్యాబినెట్ లో ఎవరైతే క్యాబినెట్ సెక్రటరీ హోదాలో ఉన్నారో వాళ్ళంతా ఆంధ్రలే. ఈవెన్ మాదిగలు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళు ఆంధ్ర నుండి వచ్చి సెలెక్ట్ అవుతారు తప్ప మా వాళ్ళు లేరు. ఎందుకు లేరు? మరి మేము నిజంగానే మాలోళ్ళు ఇక్కడ నిజంగానే అడ్వాన్స్ గా ఉంటే మాలోళ్ళు అయినా ఉండాలి కదా. మరి దీని గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు? మందకృష్ణ మాదిగ కావచ్చు, లేదా వివేక్ వెంకటస్వామి, పెద్దలు అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఎందుకు దీని గురించి? వాళ్ళకి ఒకటే అండి. ఇప్పుడు నేను ఏమంటానంటే మందకృష్ణ అన్నకి 2004 నుండి నేను చెప్తున్నా, ఇది కుల సమస్య కాదు, ఇది ప్రాంతీయ సమస్య అని. ఇది కుల సమస్య కాదండి, ఆ ప్రాంతంలో పుట్టిన సమస్య ఈ ప్రాంతానికి పాకింది. అవును, ఇది ఈ ప్రాంతంలో ఉన్న మాదిగలకు కూడా కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవము. దేని వల్ల జరిగింది? మాలల వల్ల జరగలేదు. దేని వల్ల జరిగింది? ఇక్కడ మేము తోళ్ల పరిశ్రమలో ఉన్నాం, మాకు చదువు లేదు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేదు. మేము వాళ్ళతో మాలలకి ఒక వృత్తి లేకపోవడం వల్ల వాళ్ళు కొన్ని ఉద్యోగాలలో ముందు వెళ్ళిపోయిన వాళ్ళు. ఇక్కడ కూడా మాకు వృత్తి ఉంది. ఏం వృత్తి ఉంది? మేము చెప్పులు కుట్టుకునే వృత్తి, చెప్పులు చేసుకునే వృత్తి, తోళ్ల పరిశ్రమలో పనిచేసే వృత్తి ఉంది. నిజాం కాలంలో మొత్తంగా మీరు ఇంకా మా వరంగల్ జిల్లాకు దేశీయ పెట్టుకోండి,
ఉమ్, మా మందకృష్ణ దగ్గరికి. ఈ రోజు వరకు కూడా తోల పరిశ్రమలు బోల్డ్ అని ఉన్నాయి అక్కడ. ఉమ్, ఈ రోజు స్టిల్ రన్నింగ్ అవుతుంది. ఉమ్, లెదర్ పార్కు, లెడ్ క్యాప్ అనేటివి కూడా అప్పటి నుండి వచ్చినాయి అవంతా. అవును. సో కాబట్టి మాదిగ జాతికి ఒక వృత్తి ఉన్న కారణంగా వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్, వాళ్ళకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, చదువు ఒక దూరం ఉన్న కారణంగా వాళ్ళు అవకాశాలని పొందలేదు. దానికి మాలల కారణం కాదు. రైట్. మాలలకు వృత్తి లేని కారణంగా వాళ్ళు అక్కడ నీరెడ్డి పని చేసుకుంటూ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ, ఆర్డీఓ ఆఫీస్ కాడ అక్కడిక్కడ పనులు చేసుకుంటూ కొంచెం ఉద్యోగాలలో వాళ్ళు చిన్న జనాభా పరంగా కూడా తక్కువనే కదా వాళ్ళు. కాబట్టి అవును. మాదిగలతో పోల్చుకుంటే వాళ్ళు అవకాశాలు పొందగలిగారు. దానికి మాదిగలు అంటే మాదిగలకు రావాల్సిన కొట్టేసిపోయింది కాదు అది. ఉమ్, అర్థమైందా? మాదిగలు ఒక వృత్తిలో ఉన్నారు, ఆ వృత్తిని నమ్ముకున్నారు. కాబట్టి చెప్పులు కొట్టి ఈవెన్ నిజాము కూడా చెప్పులు కొట్టిన మాదిగ జాతి కోసం సపరేట్ గా భూములు ఇచ్చాడు. రైట్. ఎందుకు? ఆ వృత్తిని ప్రోత్సహించాడు ఆయన. ఉమ్, తోల పరిశ్రమలు పెట్టించాడు ఆయన. అవును. సో కాబట్టి మాదిగలంతా ఎటుపోయిండ్రు? మాకు ఉపాధి కావాలి కదా, చదువు కాదు కదా. రైట్. ఇప్పుడు మన ఆయన చిన్నప్పుడు నువ్వేం చెప్తావురా అని మా తమ్ముని నన్ను అడిగేది. చిన్నప్పుడు నేను 5 ఏళ్ళప్పుడు ఉన్నప్పుడే మా నాయన చచ్చిపోయింది. 5 ఏళ్ళు 6 చిన్నప్పుడు నాయన నేను చదువుకుంటానే అనేది. ఉమ్, నేను చదువుకుంటానే అని నేను. మా తమ్ముని అడిగితే ఏమన్నదంటే, నేను చదువుకున్నాయినా, నేను నీళ్ళక్క టంగ కొడతా, దొంగతనాలు చేస్తా. మన కులంలో అంటే జనరల్ గా సహజంగా దళితుల కులాలలో దొంగతనాలు చేస్తారు. తిండికి లేక ఉమ్, దొంగతనాలు చేస్తారు. ఊళ్ళో పోయి పంట దోపిడీ చేసిన వాళ్ళ కార్యక్రమం చేసుకుంటారు. ఇట్లా చాలా అంటే వాళ్ళకి తిండి లేక, వృత్తి లేక, పని లేక, భూమి లేక అనేక రకాల ఇబ్బందులు పడుకుంటున్న జాతిగా ఎదిగిన జాతి. ఉమ్, సో ఆ క్రమంలో మా నాయన యొక్క లక్ష్యం ఏంటంటే, అరే మనం యుద్ధ వీరులము, మనం బలిష్టంగా ఉండాలి, బాగా తినాలి, బాగా తాగాలి, మనం దొంగతనాలు చేయాలి, లేకపోతే మనం టంగ కొట్టాలి, లేకపోతే మనం పనులు చేసుకోవాలి, చదవద్దురా బాబునోడు చదవాలి. ఉమ్, బాబునోడు ఇవన్నీ చేయలేడు కదా, ఉమ్, కాబట్టి వాడు చదవాలి, మనం ఏం చదువుతాంరా అని చెప్పి మా నాయన అనేది. అంటే అర్థం ఏంది అంటే, చదువు అనేది బ్రాహ్మణులది, ఉమ్, దళితులకు కాదు అనే అంశము ఎప్పటి నుండో కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్నది. రైట్. ఈ బ్రాహ్మణిజం మమ్మల్ని దూరం పెట్టింది. సో అంతో ఇంతో మాలల నుండి వాళ్ళ గుర్తు లేని కారణంగా వాళ్ళు అక్కడిక్కడ పోయి చదువుకొని కొంత ఉద్యోగాలు పొందిన మాట వాస్తవం. కానీ మాదిగల యొక్క మొత్తం దోపిడీ చేసి పొందినట్టు కాదు అది. రైట్. రెండవది ఇంకోటి ఏంటంటే, 50 ఏళ్ళ తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. ఉమ్, అక్కడికి వెళ్ళి చదువుకున్న మాలలు కానీ, మాదిగలు కానీ, ఉపకులాలు అంతా ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి చేరిపోయింది, తెలంగాణకు వచ్చి చేరిపోయింది. రైట్. ఇక్కడికి రావాల్సిన ఉద్యోగాలు, మాకు రావాల్సిన ఉద్యోగాలని కొట్టేసింది వాళ్ళు. ఉమ్, ఇక్కడ మాదిగలకు రావాల్సిన అవును, ఉద్యోగాలు అవును. ఆంధ్ర మాదిగలు కొట్టేశారు, ఆంధ్ర మాలలు కొట్టేశారు. కానీ మా తెలంగాణ మాలలు కాదు కొట్టేశారు. ఎందుకంటే మా తెలంగాణ మాలలకు కానీ, తెలంగాణ మాదిగలకు కానీ ఉర్దూ మీడియంలో స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది, ఉమ్, మాకు ఇంగ్లీష్ మీడియం లేదు. ఉమ్, లేదా తర్వాత తెలుగు మీడియం వచ్చింది. ఉమ్, మేము 53లో కదా ఇక్కడ రాజ్యాంగం అమలైన 1953కి ఇంగ్లీష్ మీడియం అనేది వచ్చింది. ఉమ్, వాళ్ళకి ఎప్పుడు వచ్చింది? వాళ్ళకు ఒక 100 ఏళ్ల ముందు, అంటే ఇప్పుడు 1953 అంటే ఉమ్, 1853 వరకే అప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉమ్, బ్రహ్మాండమైన, అంటే 17వ శతాబ్దంలోనే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇస్తారు. ఉమ్, సో కాబట్టి అంత అడ్వాన్స్ గా ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నెహ్రూ అందుకే అన్నాడు, పాపం అమాయకులైన తెలంగాణ వాళ్ళ మీద ఈ ఆంధ్ర వాళ్ళు వచ్చి వీళ్ళని కలపడం వల్ల వీళ్ళ మీద ఆధిపత్యం చేస్తారు, వీళ్ళని దోపిడీ చేస్తారు అని చెప్పి నెహ్రూ అప్పుడే అన్నాడు. ఉమ్, సో అది వాస్తవం. కాబట్టి తెలంగాణ ప్రత్యేకత రాష్ట్రం కావాలి, మా దోపిడీకి వద్దని కదా వీళ్ళు పోరాటం చేసింది. అవును. సేమ్ దళితుల విషయంలో కూడా జరిగింది అదే. ఉమ్, ఆంధ్ర దళితులు తెలివి కలవాలి, ఉమ్, తెలివి కలవాలంటే ఇక్కడ దోపిడీ చేసినట్టు కాదు, అక్కడ బ్రిటిష్ చదువుతోనే అక్కడే తెలివి కలవాలంటూ వచ్చి ఇక్కడ అవకాశాలను తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారంటే మా వాళ్ళు లేరు ఇక్కడ, అవకాశాలు పొందడానికి అర్హులే లేరు ఇక్కడ. రైట్. మాలైనా లేడు, నా మాదిగైనా లేడు. ఉమ్, సో కాబట్టి ప్రాబ్లం అంతా వాళ్ళు వచ్చి మైగ్రెంట్స్ వచ్చి మా దగ్గర ఉన్న అవకాశాలను కొట్టేసారు. ఇవాళ కాకి మాధవరావు గారు కాదు, ఆయన ఎక్కడైనా ఆంధ్ర అయినా, ఆయన ఫస్ట్ చీఫ్ సెక్రటరీ, అవును. డీజీపీ ఇక్కడికి వెళ్ళాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఎవరు ఉమ్, ఆయన? దళితుల నుండి ఎవరు అయ్యారు? ఆయన పేరు ఏదో ఉన్నది, చనిపోయింది పాపం. డీజీపీ హరిప్రసాద్ ఏదో ఉన్నది పేరు. రైట్. ఆయన ఆంధ్ర అయినా. చీఫ్ సెక్రటరీ ఒక దళితుడు అయ్యిండు, ఆయన ఎవరు? కాకి మాధవరావు, ఆయన ఆంధ్ర అయినా. మా తెలంగాణలో ఒక చీఫ్ సెక్రటరీ దళితుడు అయిందా? డీజీపీ అయిందా? ఎందుకు కాలేదు? ఉమ్, అసలు మేము ఆ స్థాయికి ఎదగలేదు కదా ఇంకా. అవును. సో కాబట్టి ఇవాళ మమ్మల్ని మేము ఆ స్థాయికి ఎదుర్కొనే అవకాశాలు ఎట్లా వస్తాయి? రావు కదా. రైట్. కావాలని అడ్వాన్స్ గా ఇవ్వాల్సిన పాలక సమాజం మమ్మల్ని ఇగ్నోర్ చేసింది, ఉమ్, ఇవ్వలేదు. ఏదైతే
అవును. ఆ తర్వాత వెలుమలు వచ్చారు తెలంగాణలో, ఇప్పుడు రెడ్లు వచ్చారు. మూడు ఆంధ్రప్రదేశ్ అంతా రెడ్లే కదా. రైట్. కాబట్టి ఈ ఈ మాలమాదిగ పంచాయతీ తీర్చాల్సింది ఎవరు? పాలకులు. మాలలు కాదు. పాలకులు ఎప్పుడున్నారు? ఒకవేళ ఉంటే గింటే ఒక 2 సంవత్సరాలకు ఆయన ఉన్నాడు, ఎవరు? దామోదర సంజీవయ్య. రైట్. పాపం ఆయన కూడా ఆ ఇద్దరు రెడ్లు కొట్లాడుకుంటా అంటే మధ్యలో వచ్చినోడు ఆయన. ఇందిరాగాంధీ తీసుకొచ్చి, అమాయకుని తీసుకొచ్చి, ఒక మంచోని తీసుకొచ్చి పెట్టింది. సో ఆయన నిర్ణయాధికారంలో పెద్దగా చేయకపోయినా బట్ మంచి పరిపాలన అందించగలిగాడు ఆయన. అయితే నేనేమంటానంటే పాలక సమాజం మాలమాదిగల సమస్య పరిష్కరించాలి, అటు కేంద్ర పాలక సమాజం అయినా ఇటు రాష్ట్రంలో అయినా. అవును. అది చేయలేదు. తర్వాత 100 రోజుల్లో వర్గీకరణ చేస్తాం మేము అని చెప్పి బీజేపీ అన్నది. 11 ఏళ్ల తర్వాత కూడా వర్గీకరణ చేయలేదు, పార్లమెంట్ లో చట్టం చేయలేదు వాళ్ళు. అవును. అయినా సరే మేము బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పి మా కృష్ణ తిరిగిండు. నేనేమన్నా అంటే అట్లా కాదన్న, ఇప్పుడు మన ఎంఎస్పీ ఉన్నది, బీజేపీతో పొత్తు పెట్టుకుందాం, 10 ఎమ్మెల్యేల సీట్లు తీసుకుందాం. నేనే ఎంఎస్పీకి తెలంగాణ అధ్యక్షుడిగా ఉంటా, బీఎస్పీకి అప్పుడు ప్రవీణ్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్నాడు. నేను కూడా తెలంగాణకు ఎంఎస్పీకి అధ్యక్షుడిగా ఉంటా. ఉద్యోగ రాజీనామా చేసిన, అప్పటికే నేను ఉద్యోగం రాజీనామా చేసిన, యాక్సెప్టెన్స్ రావాలి అన్న. నేను ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవి, నేను ఎంఎస్పీలో మనం బీజేపీతో పొత్తు పెట్టుకుందాం. అసలు వర్గీకరణ చట్టం చేయకపోయినా కనీసం అట్లీస్ట్ 10 మంది ఎమ్మెల్యేలు మనకి ఇస్తారు, అట్లాగే 2 ఎంపీలు కూడా ఇవ్వమని చెప్పారు. ఉస్మానియా పొరగలు అందరు ఉన్నారు, ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగానే అందరు విధాలు కూడా చెప్పిన ఈ మాటలు నేను. 2 ఎంపీలు కృష్ణన్నకు చెప్పండి మీరు, 10 ఎమ్మెల్యే. ఈ ప్రతిపాదన విద్యార్థుల అందరి సమక్షంలో నేను చేసిన. కృష్ణ ఆ మీటింగ్ రాలేదు, చేసిన. నేను ఇట్లయితే నేను కృష్ణతోనే తిరగడానికి రెడీ, లేదైతే మాత్రం ఒక్క బీజేపీకి సపోర్ట్ చేద్దాం, పూర్తిగా సరెండర్ అయిపోదామంటే నేను రాను అని చెప్పేసి ఆయనతో 20 ఏళ్ళు ఉన్న ఉద్యమంలో ఉన్నోని, గల్లీ నుండి ఢిల్లీ దాకా పోయినోని, నా టైము, నా టాలెంట్, నా డబ్బులు అన్ని ఖర్చు పెట్టిన ఉద్యమం కోసం. అట్లాంటి వ్యక్తిని నేను ఎందుకు దూరం అయిన? అంటే చెప్పండి ఇక అయిపోయింది. ఏంటంటే నేను బీజేపీకి సరెండర్ కాకుండా 10 ఎమ్మెల్యేలు మన వాళ్ళకి ఇస్తే నీ అనుచరులు ఎవరైతే 20 ఏళ్ళుగా ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, రైట్, ఎంపీలు అవుతారు. ఎంపీలో కూడా అన్న వరంగల్ కాబట్టి అన్న, నేను వరంగల్, ఆయన వరంగల్. మాది అన్న ఊరు పక్కకు జస్ట్ ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటాం, 5-6 కిలోమీటర్ల దూరం ఉంటాం. నువ్వు పోటీ చేయ వరంగల్ నుండి. గతంలో ఆయన పోటీ చేసాడు వద్దన్న పెట్టండి. నేను వరంగల్ ఎంపీగా పోటీ చేసిన గతంలో ఇండిపెండెంట్ గా, ఆయన కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎంఎస్పీ పేరు మీద చేశాడు ఆయన. నేనేమన్నా అంటే నువ్వు ఎంపీగా నేను చేసినానా, నేను కూడా చేస్తావు ఎంఎస్పీ, నువ్వు ఒకవేళ నువ్వు చేయకపోతే నేను చేస్తాను. అట్లా కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది అది మాది కృష్ణ నేర్చిన జడ్జిమెంట్ కాదు, అది పంజాబ్ జడ్జిమెంట్. ఆ పంజాబ్ వాళ్ళు 2010లో వేస్తే కృష్ణ 2022లో ఇంప్లీడ్ అయ్యాడు ఆ కేసులో. యాక్చువల్గా సుప్రీంకోర్టు ఏపీ చిన్నయ్య కేసులో ఎప్పుడు కొట్టేసింది? 2004లో కొట్టేసింది. అంటే 18 ఏళ్ళు దాకా నువ్వు సుప్రీంకోర్టుకి ఎందుకు పోలే? పోవాలి కదా, కృష్ణ పోవాలి కదా. 18 ఏళ్ళ వరకు నువ్వు సుప్రీంకోర్టుకి ఎందుకు పోలే? ఒకటి. సరే, పంజాబ్ కేసుకు నీకేం సంబంధం? ఇంప్లీడ్ అయినావు అయి నేను జడ్జిమెంట్ తెప్పించినట్టున్నావు. దాంట్లో ఎస్టీలకు ఏం సంబంధం? ఎస్టీలకు కూడా అనుకూలంగా వర్గీకరణ చేయాలని ఇచ్చింది కదా. ఎవరు ఎస్టీలు కూడా పోటీ పిటిషన్ వేయలేదు కదా సుప్రీంకోర్టులో. మరి జడ్జిమెంట్ వాళ్ళకి ఇట్లా అనుకూలంగా ఇచ్చింది అంటే ఇది ఏదో మ్యానిపులేటెడ్ జడ్జిమెంట్ లాగా. అది కూడా డైరెక్షన్ ఇచ్చింది, జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఓన్లీ డైరెక్షన్ ఎలా చేసుకోవాలని చెప్పింది తప్ప చేయమని చెప్పలేదు, మ్యాండేటరీగా చేయాలని చెప్పలేదు. చేసుకునే అధికారం ఉందని చెప్పింది. దానికే మొత్తం అయిపోయింది అని దండాలు పెట్టుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఉద్యమం మళ్ళీ యుద్ధం చేస్తాను, మళ్ళీ ఎవరి మీద, రేవంత్ రెడ్డి మీద యుద్ధం అంటావు, మళ్ళీ బాబు దగ్గర పోయి చేయాలని మళ్ళీ ఎందుకు చేయాలి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక అన్ని అయిపోయినాక మళ్ళీ యుద్ధాలు చూసలేదు. మరి ఇది ఏ రకంగా? ఇప్పుడు నేను ఒక లా ప్రొఫెసర్ అండి, 20 ఏళ్ళు నేను కాన్స్టిట్యూషన్ టీచ్ చేసిన. ఇది తెలిసిన నేను కూడా గుట్టిగా నమ్మాలా? నేను అన్న యుద్ధం అంటే యుద్ధం అనాలి, జయ అంటే జయ అనాలి, సుప్రీంకోర్టు గొప్ప తీర్పిచ్చింది అనాలి అని చెప్పాలి. ఇక నా బీజేపీకి సరెండర్ కావాలంటే బీజేపీకి గతం మనం పోటీ చేయద్దు, ఎంఎస్పీ ద్వారా బీజేపీకి మొత్తం మద్దతు ఇవ్వాలా? ఇది కరెక్ట్ కాదు కదా. నేనేమంటే అన్న ఇది కరెక్ట్ కాదు. మనం పార్లమెంట్ లో చట్టం చేయాలి. బీజేపీ పార్లమెంట్ లో చట్టం చేసి ఉంటే నువ్వు రాష్ట్రాల దగ్గర పోయి, ముఖ్యమంత్రి పోయి ఎందుకు అడగాలి చేయమని? ఒక చట్టం కేంద్రం తెచ్చిందంటే దేశమంతా అది వర్తిస్తుంది కదా. అది కేంద్ర ప్రభుత్వ శాఖలలో వర్తిస్తుంది, రాష్ట్రాలలో కూడా వర్తిస్తుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే ఓన్లీ రాష్ట్రాలలో వర్తిస్తుంది. అంతే కదా. కేంద్రంలో వర్తించదు. అది కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా. కేంద్ర ప్రభుత్వం చేస్తే కేంద్ర ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఉద్యోగాలు కూడా వస్తాయి కదా.
మరి కేంద్రం చేయనప్పుడు నువ్వు దానికి పూర్తిగా జై అని దానికి సపోర్ట్ చేసి ఎమ్మెల్యే సీట్లో నేను ప్రతిదానికి నేను వర్గీకరణ కోసం చేస్తానని చెప్పేస్తే గుడ్డిగా నమ్మడానికి నేనేమన్నా ఒక లా ప్రొఫెసర్ అండి. అవును. 20 ఏళ్ళు చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఇట్లాంటి సుప్రీంకోర్టు కేసులు కొన్ని వందల కేసులు చెప్పినోడిని. ఏ కేసు ఏ రకంగా ఉంది, డైరెక్షన్ వేరు, జడ్జిమెంట్ ఎట్లుంటది అనే విషయం తెలియదు. ఉమ్, కనీసం అట్లీస్ట్ కులం జంట సుఖం తగ్గాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక ఆడిది కాదు నా మొగ్గోడు కాదు అని జడ్జిమెంట్ వచ్చినా కూడా ఉమ్, ఉం? అట్లాంటి జడ్జిమెంట్ వచ్చినా సరే ఉమ్, నేను ఏమన్నా మనం 10 ఎమ్మెల్యేలు తీసుకుందాం, అవును. 2 ఎంపీలు తీసుకుందాం తెలంగాణలో. ఆంధ్రాలో కూడా కూటమే కదా, అక్కడ కూడా తీసుకో. ఇదే అదే ఎంఆర్పిఎస్ అక్కడ కూడా తీసుకో, ఎంఎస్పీ అక్కడ కూడా తీసుకో. రైట్. దానివల్ల ఏమవుతుంది, కనీసం వర్గీకరణ చట్టం వాళ్ళు లేకపోయినా మాకు ఎమ్మెల్యేలు ఇచ్చారు కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం రైట్. అనేది ఒకటి వస్తాయి కదా. అలయన్స్ లో మేము సపోర్ట్ చేస్తున్నాం చెప్పొచ్చు కదా. ఇప్పుడు జనసేన ఎట్లయితే అలయన్స్ లో సపోర్ట్ చేసిందో మేము కూడా అట్లా చెప్పటం లేదు. అవును. మరి మాకు అవకాశం కోల్పోవచ్చిన అసలు రానియలేదు కదా.